హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఒకసారి చూసి ఎలా ఉందో, మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఒకసారి నాకు చెప్పండి. డైలీ నాకు ఇదే గండి, రోజు ఏదో ఒక కర్రీ చేస్తూ ఉండాలి. నేను అప్పుడప్పుడు టిఫిన్స్ ప్రిపేర్ చేస్తాను, కానీ మా వాడికి రైస్ బాగా ఇష్టం అనమాట. అందుకే టిఫిన్స్ ఎక్కువ తినడు. వాడి కోసమని నేను రోజుగా రైస్ కర్రీ చేస్తాను అనమాట. ఎప్పుడో ఒకసారి సండేస్కి వాటికి అప్పుడు టిఫిన్స్ చేస్తాను. ఒకసారి నా వాయిస్ కొంచెం తేడా ఉంది. ఏంటంటే జలుబు బాగా అయిపోయింది అనమాట. మా ఇంట్లో ఈ వింటర్ సీజన్ వస్తే చాలండి, బాగా కూల్గా ఉంటుంది, ఇక తట్టుకోలేను. నాకు ఇప్పటికీ సెకండ్ టైం కోల్డ్ రావడం. సో అందుకని కొంచెం వాయిస్ తేడా ఉంటే ఏమనుకోకండి. పాలు వస్తే పాలు పట్టాను. మా పిల్లలేమో మంచిగా సైకిల్ ఆడుకుంటున్నారు. పాలు వేడి చేసుకొని పాలు మరగబెట్టుకొని వంట స్టార్ట్ చేసేయాలిగా నేను. ఎందుకంటే మా బాబుకి మార్నింగే ఉంటుందండి స్కూలు. 7:30కే ఉంటుంది స్కూలు. 7:30 అంటే స్కూల్ 7:30కి కాదు, కానీ వీళ్ళ బస్సు వచ్చే 7:30కి వస్తుంది. మేము ఊర్లో ఉంటాం కదా. స్కూల్ వచ్చేసి ఒక 10 కిలోమీటర్స్ అవతల ఉంటుంది, కేతపల్లిలో ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాలంటే ఇక 7:30 కల్లా వచ్చేస్తుంది బస్సు. వీళ్ళ స్కూల్ 9 స్టార్ట్ అవుతుంది, కానీ వీళ్ళకి 2 బ్యాచెస్ ఉంటాయి అన్నమాట. కొత్తపేట వాళ్ళని అండ్ వీళ్ళని తీసుకెళ్తారు అనమాట. ఫస్ట్ మా వాళ్ళని తీసుకెళ్తారు కాబట్టి 7:30కి నుంచే బస్సు వస్తుంది అనమాట. బస్సు వచ్చేలోపు మేము ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళని బ్రష్ చేయించి నేను వంట చేసి, ఇక ఇందులో మనకి రెస్ట్ అనేది ఉండదు 7:30 దాకా నాకు. పాపం వాళ్ళు కూడా, అందుకని నేను వాళ్ళని కొంచెం ఎర్లీగానే పడుకోబెడతాను. 7:30, 8 కల్లా పడుకుంటారు. ఎందుకంటే మార్నింగే లేవాలి కదా. ఎట్లయినా పిల్లలకి ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు వేకప్ అనేది అలవాటు చేయాలి. సో అది నేను కొంచెం ఫాలో అవుతున్నాను. కాకపోతే లేవడం అనేది తక్కువ అవుతుంది. పడుకోవడం మాత్రం బాగానే ఎర్లీగానే పడుకుంటాను. 7:30 కల్లా, మ్యాక్స్ 7:30. ఎప్పుడో ఒకసారి ఇక 8 కల్లా, 8 to 8:30కి పడుకుంటుంటారు. మ్యాక్సిమం 9 లోపే పడుకుంటారు. 9 లోపు, 8 లోపు పడుకుంటారు. సో అది చాలా మ్యాండేటరీ అండి. పిల్లలకి మంచి అలవాట్లు మనం అలవాటు చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో కూడా ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. మనం ఇప్పటి నుంచే 10, 11, 12 దాకా మనం మేల్కొని వాళ్ళని మేల్కోబెట్టి అదే అలవాటు